చాణక్య నీతి శాస్త్రం ప్రకారం దేవుడు కొయ్య విగ్రహాల్లో ఉంటాడా, శిలా విగ్రహాల్లో ఉంటాడా, మట్టి బొమ్మల్లో ఉంటాడా, మనుషుల్లోనే ఉంటాడా? మనుషులు దేవుడి కోసం గుడికి వెళ్ళడం అవసరమా? మనిషి గుడికి వెళ్తే అది మనిషికి లాభమా, గుడికి లాభమా? దేవుణ్ణి ఏ పేరు పెట్టి పిలుస్తారు? దేవుడేం చేస్తూ ఉంటాడు? ఈ ప్రశ్నలకు చాణక్యుడు ఏం సమాధానాలు చెప్పాడు? ఈ ఆధ్యాత్మిక ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఆప్షన్ ఏ నమ్ముతున్నాం, ఆప్షన్ బి నమ్మట్లేదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. వీడియోలోకి వెళ్దామా? ఈ చరాచర జగతిని సృష్టించి నడిపిస్తున్న దేవుడు కొయ్య విగ్రహాల్లో లేడు, శిలా విగ్రహాల్లో లేడు, మట్టి బొమ్మల్లో కూడా లేడు. మరి ఎక్కడున్నాడు? ప్రార్థించేవాడి మనసులో ఉన్నాడు. అలాంటప్పుడు ఈ గుడులు గోపురాలు ఎందుకు? గుడిలో ప్రతిష్ఠించే విగ్రహాల్లో దేవుడు లేనప్పుడు వాటిని దర్శించుకోవడం ఎందుకు, పూజించడం ఎందుకు? ఎందుకు అంటే ఆధ్యాత్మిక వ్యవస్థలో మనసే ముఖ్యం, విగ్రహాలు ముఖ్యం కాదు. దేవుడి మహిమలు అనేవి విగ్రహాల్లో ఉండవు, మన మనసులో ఉంటాయి. మన మనసును బట్టే దేవుడి విగ్రహం తన మహిమను ప్రదర్శిస్తుంది. ఇంకా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే మహిమ అనేది విగ్రహం నుంచి కూడా రాదు. మన నుంచి భక్తితో వెళ్లే ప్రార్థన వెంటనే విగ్రహం మీద పనిచేస్తుంది. విగ్రహ ప్రతిష్ఠ ఎక్కడ జరిగినా అక్కడ దేవుడి జపాన్ని కొన్ని వేలు, లక్షలు, కోట్ల సార్లు చేస్తారు. కాబట్టి ఆ విగ్రహానికి దైవత్వం వస్తుంది. జపం లేకుండా ఉత్తిగా విగ్రహాన్ని నిలబెడితే అది ఒట్టి సిమెంట్ దిమ్మె కిందే లెక్క, దానికి విలువ ఉండదు. జపం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది. విగ్రహంలో శక్తి ఎక్కడ ఉంటుంది అంటే విగ్రహం కింద ఉండే రాగి రేకులో ఉంటుంది. ఆ రాగి రేకును బ్రాహ్మణులు యంత్రం అంటారు. ఆ యంత్రాన్ని పైకి కనిపించేలా పెట్టరు. అలా పెడితే ఆ రాగి రేకుకి మహిమ ఉంది అని తెలిస్తే మనుషులు దాన్ని తస్కరించే ప్రమాదం ఉంది. తవ్వి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు. నిజానికి విగ్రహంలో ఏమీ ఉండదు, యంత్రం, అందులో ఉండే మంత్రం. ఆ మంత్రాన్ని జపించే పూజారుల శక్తి మరియు ఆ జపం ఆ విగ్రహంలో ఉంటాయి. జపాన్ని బ్రాహ్మణులే కాదు అందరూ చేయొచ్చు. అప్పుడు దేవుడు మనందరి గుండెల్లోనూ కొలువై ఉంటాడు. కాబట్టి దైవ దర్శనం కోసం మనం ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకని ఏదో ఒక దైవనామస్మరణను నిరంతరం చేస్తూ ఉంటే అప్పుడు మన దేహమే దేవాలయంగా మారుతుంది. శరీరంలో ఏది వినపడుతుందో, దేహం దేన్నైతే తలుచుకుంటుందో అదే దైవం. అంతకు మించి ఏమీ లేదు. దేహంలో అంటే మనసులో ఏ నామస్మరణ చేస్తారో ఆ నామస్మరణకు ప్రతిరూపాలే ఈ పరమాత్మలు. గుండెల్లో ఏముందో గుర్తిస్తే చాలు, గుడికి వెళ్లాల్సిన పని లేదు. గుడికి వెళితే మంచిదే, కానీ గుడికి వెళితే అది గుడికి ఉపయోగం కానీ జ్ఞానికి ఉపయోగం కాదు. జ్ఞాని గుడికి వెళ్లడం వల్ల అతనికి ప్రత్యేకంగా ప్రయోజనమేమీ ఉండదు. ఇంట్లో కూర్చున్నామేం కాదు. భగవంతుడికి భక్తితో సమర్పించిన పూలు, తులసి, చందనం మొదలైన పూజా ద్రవ్యాలను నిర్మాల్యం అంటారు. గుడిలోని నిర్మాల్యాన్ని తొలగిస్తే తప్ప లింగం బయటికి స్పష్టంగా కనిపించదు. అలాగే మన గుండెల్లోని నిర్మాల్యాన్ని తీసేస్తే తప్ప మనకు దేవుడు కనిపించడు. గుండెల్లోని నిర్మాల్యాలు అంటే నిన్నటి జ్ఞాపకాలు అని అర్థం. నిన్నటి జ్ఞాపకాలతో పాటు రేపటి ఆశలు కూడా మన మనసులో ఉన్నంత కాలం మనకు దేవుడు దర్శనమివ్వడు. బాధపడుతున్న జీవిని లేదా సాటి మనిషిని చూసి ఎవడి మనసైతే చలిస్తుందో, ఉపకారం చేయాలని స్పందిస్తుందో, కరిగి నీరైపోతుందో ఆ మనసులో దేవుడుంటాడు. దేవుడు విగ్రహాల్లో ఉండడు, రుద్రాక్షలో ఉండడు, మన మనో నిగ్రహాల్లో ఉంటాడు. ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే చాలు మనిషి మోక్షం పొందుతాడు. అంతే తప్ప మొక్కు పేరుతో జుట్టు పెంచుకుని జడలు వేసుకున్నా, ఒళ్ళంతా కాషాయాలు కట్టుకున్నా, బూడిద పూసుకున్నా ఏం ఉపయోగం ఉండదు. మనసులో ఏముందో దాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే కరుణిస్తాడు దేవుడు. కోవెలలో లేడు, గంగానది రేవులలో లేడు, రామకోటి రేఖలలో లేడు. ఎదుటివాడి కష్టాలను, కన్నీళ్లను చూసి ఎవడైతే అతన్ని ఆదుకునేందుకు ముందుకు వస్తాడో వాడి హృదయంలో మాత్రమే దేవుడుంటాడు. ఏ మతమైనా ఇదే చెబుతుంది. మతాల్లో లోపం లేదు, మనలో లోపముంది. ఎన్ని చదివినా, ఎన్ని చేసినా అంతిమంగా ఆధ్యాత్మికతే శరణ్యం. దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది గాని మోక్షం రాదు. పుణ్యం వస్తే స్వర్గానికి వెళతాం గాని మన బుద్ధి మార్చుకోనప్పుడు స్వర్గంలో ఉన్నా ఒకటే, ఇంకో చోట ఉన్నా ఒకటే. కాబట్టి నేను అంటే ఎవరో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎన్ని ప్రయోగాలు చేసినా పువ్వులో సుగంధం ఎక్కడ ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోలేరు. అలాగే ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడో కూడా భౌతికంగా చూడలేరు. నువ్వుల్లో నూనె ఎలా ఉందో ఈ లోకంలో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుణ్ణి దర్శించుకోవాలంటే జీవితాన్ని చిలకాలి, కెలకకూడదు. జీవితాన్ని కెలికితే విషం వస్తుంది, చిలికితే వెన్న వస్తుంది. అందుకని జీవితాన్ని మదించాలి. దుఃఖం నుంచి, సుఖం నుంచి, గెలుపు నుంచి, ఓటమి నుంచి, అన్నిటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తద్వారా జీవితంలో గెలవాలి, పండాలి, అంటే పరిపక్వత సాధించాలి. ఇక దేవుడి పేరు విషయానికొస్తే దేవుడికి పేరు ఉండదు,
సంస్కృతంలో దేవుణ్ణి పేరు పెట్టి పిలువరు. అదేంటి ఇదేంటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు అది ఫలానా ఇది ఫలానా అని ప్రస్తావిస్తాం. అదే దేవుడు. ఆయన సర్వాంతర్యామి. దేవుడు చేసే పనేంటి అంటే పైవాన్ని కిందకి దించడం, కింద ఉన్నవాన్ని పైకెక్కించడం. ఇదే దేవుడు చేసే పని. అందలమెక్కించినా ఆటే అనుకోవాలి, నేల మీదికి దించినా ఆటే అనుకోవాలి. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి. పాలలో నెయ్యి ఎలా ఉందో, కట్టెలో అగ్ని ఎలా ఉందో, చెరుకులో బెల్లం ఎలా ఉందో ప్రతి జీవిలోనూ దేవుడు అలాగే ఉన్నాడు. దీన్ని గ్రహించాలంటే వయసు పెరిగే కొద్దీ ఇష్టాలు తగ్గించుకోవాలి, రాగద్వేషాలను వీడాలి. మనుషులంతా ఒక్కటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత వివిధ రూపాల్లో జన్మిస్తారు. ఎందుకు పుట్టామో తెలుసుకుని దానికి అనుగుణంగా మసులుకుంటే మానవుడు మహనీయుడు, మానవుడే కనిపించే దేవుడు.